నా మీద ఇంకొక నింద మోపుతున్నారా? నింద కాదు, నిజం. నువ్వు ఈ ఇంటి నుంచి కదలకూడదు అని నిర్ణయించుకున్నది నిజం. ఆ నిజం నాకు తెలిసిపోయింది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నువ్వు గతాన్ని మర్చిపోయావు, కానీ భవిష్యత్తుని చాలా గొప్పగా మలుచుకుంటున్నావు. నేను గొప్ప చదువులు చదువుకోలేకపోయినా తెలివితేటలేని అమాయకురాల్ని కాదు. నీ గురించి తెలుసుకోలేనంత అజ్ఞానిని కాదు. చూడండి, ఒక మనిషి మీద ద్వేషం ఉంటే తను ఏం చేసినా తప్పుగానే అనిపిస్తుంది. కానీ మీ విషయంలో నేను ఎలా ఆలోచించానో మీ ఊహల్లో కూడా మీరు ఊహించలేరు. ముందు అది తెలుసుకోండి. నువ్వు మా అమ్మతో ఏం మాట్లాడావో నేను మొత్తం విన్నాను. మరింకే, మీ మనసులో ఉన్న కోరికనే కదా నేను మీ అమ్మగారితో చెప్పాను. మీ తమ్ముడికి మీ కూతురికి పెళ్లి చేయాలనుకున్నాను. అది మీకు మంచిదే కదా. ఇంకా నా మీద కోపం ఎందుకు? నేను వంచిస్తున్నాను అన్న నిందెందుకు? అదే కదా నీ తెలివితేటలు. నువ్వు మాకు ఫేవర్గా మాట్లాడినట్టుగా అందరినీ నమ్మించాలి అని చూస్తున్నావు. కానీ అందులో నీ స్వార్థం ఎంతుందో నేను గ్రహించాను. స్వార్థంతో ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. నిస్వార్థంగానే సత్యకి మురారికి పెళ్లి చేయమని ఆ పెద్దావణ్ణి అడిగాను. కానీ ఆవిడ... నువ్వు ఏదైతే కోరుకున్నావో మా అమ్మ నోటి వెంట అదే సమాధానం వచ్చింది కదా. కర్ర విరక్కూడదు అన్నట్టుగా మాట్లాడావు. ఎవరి వల్లో తల్లివి కాబోతున్న నువ్వు ఏంటి కోడలు కావాలి అంటే బయట నుంచొచ్చే ఆంక్షలు, వాటి పరిణామాలు నీకు తెలుసు. అందుకే చాలా తెలివిగా నువ్వే మా అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ ఇంట్లో నుంచి, మురారి జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను, సత్యకి మురారికి పెళ్లి చేయమని అడిగావు. అందుకు మా అమ్మ ఒప్పుకోదని నీకు ముందే తెలుసు కదా. తప్పులే వెతకడం మొదలు పెడితే కన్న తల్లి చూపించే ప్రేమలో కూడా మనకి తప్పు కనిపిస్తుంది. కానీ మన గురించి ఆలోచిస్తున్నారు అని మన మనసులో ఉంటే కోపంలో ఉన్న వాళ్ళు తిట్టినా అందులో అభిమానమే కనిపిస్తుంది. నేను మీ కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చానన్న అపోహ మీలో బలంగా ఉంది కాబట్టి నేనేం మాట్లాడినా అందులో మీకు వేరే అర్థం కనిపిస్తుంది. కానీ నాలో స్వార్థం లేదు అని నా మనసుకు తెలుసు. నువ్వు నటిస్తే వాళ్ళందరూ నమ్ముతారేమో కానీ నేను మాత్రం నమ్మను. ఏ రోజుకైనా నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ మాట అడుగుతానని నీకు తెలుసు. కూతురు మీద మమకారంతోనో, మనవరాలి మీద అభిమానంతోనో మా అమ్మ ఒప్పుకుంటుందని నీకు తెలుసు. అందుకే తెలివిగా నువ్వే వెళ్ళి అడిగావు. కడుపుతో ఉన్న నువ్వు అడిగేసరికి మంచి మనసున్న మా అమ్మ కరిగిపోతుందని నీకు తెలుసు. మా తమ్ముడి ప్రేమ గురించి ఆలోచిస్తుందన్న తెలివితేటలు నీకున్నాయని నాకు తెలుసు. అప్పుడు మా అమ్మ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని అంగీకరించకూడదు అని నువ్వు తెలివిగా మా అమ్మతో మాట్లాడావు. శాశ్వతంగా నా కూతురికి, నా తమ్ముడికి పెళ్లి ప్రస్తావన రానివ్వకుండా మొత్తం దారులన్నీ మూసేశావు. ఇది నువ్వు తెలివిగా చేసినా తెలుసుకోలేనంత తెలివి తక్కువదాన్నేం కాదు. చెప్పాను కదా, నా నీడ కూడా సహించలేని మీరు నేను చెప్పే మాటలు ఎలా నమ్ముతారు? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సత్య అమాయకురాలని నాకు తెలుసు. తన మురారి గారి మీద ఎంత అభిమానం పెంచుకుందో నాకు తెలుసు. మురారి గారి మనసంతా రాధే ఉందని కూడా తెలుసు. కానీ ఆ రాత వేరేలా ఉందని, సత్య మురారి గారి జీవితంలోకి రావాలని నేను కోరుకున్నాను. అందులో నాకేమాత్రం స్వార్థం లేదు. ఇది మీకు అర్థం కాకపోయినా నాకొచ్చిన నష్టమేం లేదు. చూడండి, ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. కానీ ప్రాణానికి తెగించి ఇంకొకరికి ప్రాణం పోసే అంత గొప్ప మనసు ఆడదానికే ఉంటుంది. అందుకే అమ్మను మించిన దైవం కూడా లేదు అన్నారు. అలాంటి అమ్మ మీరు. మీ కూతురి మీద మమకారంతో పాటు ఎదుటివాళ్లు కూడా మంచిగానే ఉంటారని ఆలోచిస్తే
నేనేంటో మీకు అర్థమవుతుంది. ఏంటమ్మా కాఫీ తాకుండా వెళ్ళిపోయావు? పెద్దమ్మా, అదేంటండి మా అమ్మని అలా పిలుస్తున్నారు? ఇన్నాళ్ళు నాకు ఎవరూ లేరు అనుకున్నాను, కానీ నాకు అక్క పెద్దమ్మ ఇక్కడే ఉన్నారని, ఇదే ఊళ్ళో ఉన్నారని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడే ఆ నిజం తెలిసింది. అందుకే మరొకసారి కన్ఫర్మ్ చేసుకోవాలని వెళ్ళాను. పూర్తిగా కన్ఫర్మ్ అయ్యాకే తిరిగొచ్చాను. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదమ్మా. మన మధ్య బంధుత్వం ఉందా? ఎలా? నాన్న పక్కన ఈవిడెవరు? మా అమ్మే. అంటే నువ్వు? అవును పెద్దమ్మ, నేను స్నేహ ఒక తండ్రి పిల్లలం. మా అమ్మ నాన్న ఎప్పుడో శాశ్వతంగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి మా మావయ్య నన్ను పెంచారు, కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అలాంటి మావయ్య కూడా కొన్నాళ్ల క్రితం వెళ్ళిపోయారు. ఇంకా నేను ఒంటరిగానే మిగిలిపోయాను అనుకున్నాను. కానీ ఈ రోజు ఇలా మళ్ళీ మనం కలుస్తామని ఊహించలేకపోయాను. ఏంటమ్మా ఇది? నాకేం అర్థం కావడం లేదు. నాన్నగారు లేరు అని చెప్పావు, అంటే ఆయన చనిపోయారని అనుకున్నాను. కానీ ఇదేంటి? మీ నాన్నగారు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ తర్వాత ఇంట్లో గొడవల వల్ల మేం వేరుగా ఉన్నాము. కొన్నాళ్లకు ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు. నేను కూడా ఆయన లేరనే అనుకున్నాను. వెళ్ళిపోయారు అన్న భ్రమలోనే బ్రతికాను. కానీ మా అమ్మ నాకు చెప్పింది పెద్దమ్మ. తను ఎవరినో ప్రేమిస్తే మా తాతయ్య పట్టుపట్టి మా అమ్మనిచ్చి పెళ్లి చేశారని. తర్వాత వాళ్ళు ఇండియా ఎప్పుడూ రాలేదు, అమెరికాలోనే సెటిల్ అయిపోయారు. నాకు జన్మనిచ్చాక నాకు ఊహ తెలుస్తున్న క్రమంలో వాళ్ళు ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. మా మావయ్యకి మా అమ్మ నన్ను అప్పగించింది. అప్పటి నుంచి ఈ ఫోటోలోని వాళ్ళని చూస్తున్నాను. నా వాళ్లతో మాట్లాడుకోవాలనుకుంటే ఈ ఫోటోతోనే మాట్లాడుకున్నాను. కానీ ఈరోజు పెద్దమ్మ అక్క అని నాకిద్దరున్నారు. ఇక నుంచి మీరు నా వాళ్ళు. నేను మిమ్మల్ని చెల్లి అని పిలవచ్చా? అక్క అని నేనే వరుస కలుపుకుంటున్నప్పుడు చెల్లి అని పిలవటానికి అభ్యంతరం ఏముంటుంది? ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇన్నాళ్ళు నేను నా కూతురు ఒంటరి వాళ్ళం అనుకున్నాం. ఆ ఫోటో చూస్తూ మమ్మల్ని ఎందుకండి ఇలా అన్యాయం చేసి వెళ్ళిపోయారు అని అనుకునేవాళ్ళం. కానీ ఇలా మమ్మల్ని అభిమానించి ఇంకో కూతుర్ని ఇలా పంపిస్తారని అసలు ఊహించలేదమ్మా. పెద్దమ్మా, ఇన్ని రోజులు మీరెవరో నాకు తెలియదు కాబట్టి
మీరిక్కడ కష్టాలు పడ్డారు, కానీ ఇంక మీకు ఏ కష్టం లేకుండా నేను చూసుకుంటాను. ఇక నుంచి మీరే నా వాళ్ళు. మనమందరం కలిసి ఉందాం. అదేంటమ్మమ్మా, అన్నం దగ్గర కూర్చుంటే ఎలాంటి ఆలోచన లేకుండా తినాలని చెప్పి నువ్వే చెప్పేదానివి కదా, మరిప్పుడేంటి తినకుండా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు సత్య. ఒకప్పుడు ఇంట్లో అందరం కలిసి భోంచేసేవాళ్ళం. కాని తర్వాత కొన్ని పరిస్థితులు మారాయి. అది ఏంటా అని ఆలోచిస్తున్నాను. ఏం లేదులే అమ్మమ్మా, చిన్న చిన్న సమస్యలు వచ్చినంత మాత్రాన ఇంటి పరిస్థితులు మారవు కదా. సర్దుకుంటాయిలే, నువ్వు తిను. కిట్టయ్యా, భోంచేద్దూరా. సత్య, ఆ. మామయ్య కూడా అన్నం వడ్డించు. అలాగే. సత్య, బావ కూడా అన్నం తిన్నారా? అదేంటి మావయ్య, మా ఇద్దరి గురించి అడుగుతున్నావు, మా అమ్మ గురించి అడగవా? మీ మామయ్య ఏం ఆలోచిస్తున్నాడో నీకు తెలుసు కదా. వాణ్ణి బాధ పెట్టే మాటలు ఎందుకు అడుగుతావు? వాడికి అన్నం పెట్టు. అమ్మా, నేనొక మాట అడుగుతాను, ఏమీ అనుకోవు కదా? నేను నీకు తల్లిని కిట్టయ్యా, నీ మనసుని అర్థం చేసుకునే మనిషిని. నువ్వు నాతో మాట్లాడితే తప్పుగా ఎందుకు అనుకుంటాను? నా గురించి నువ్వు ఏ విషయంలో కూడా తప్పుగా అనుకోవని నాకు తెలుసమ్మా. కానీ నేనిప్పుడు అడగాలనుకుంటున్నది నా రాధ గురించి. రాధ గురించా? ఏంటి మావయ్య? చెప్పు కిట్టయ్యా, రాధ నీతో ఏమైనా మాట్లాడిందా? తను డెలివరీ అయ్యాక ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. తనకి గతం గుర్తొస్తే జరిగిందేంటో చెప్తే మనం ఎలా తీసుకుంటామా అని ఆలోచిస్తుంది. అమ్మా, ఒకవేళ రాధ గతం ఏదైనా నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావమ్మా? రాధని ఇక్కడే ఉండిపోమంటావా, లేదా వెళ్ళిపోమంటావా, లేదంటే నా జీవితంలోకి తీసుకోమంటావా? చెప్పమ్మా, నా తల్లిగా కాదు, నువ్వు కూడా ఒక ఆడదానిగా ఆలోచించి చెప్పు. రాధేంటో నీకు పూర్తిగా తెలుసు. తన రాత ఇలా మారినందుకు తనతో పాటు మనందరం బాధపడుతున్నాం. కానీ అలా అని రాధని వదిలేయాలని, ఒంటరిగా పంపించాలని నాకు లేదమ్మా. అందుకే నిన్నడుగుతున్నాను. నువ్వు నాకు జన్మనిచ్చిన మనిషివైతే రాధే నా జీవితం అనుకున్నాను. మీ ఇద్దరి మాట నేను కాదనలేను. కిట్టయ్యా, ఏది ఎలా జరగాలో ఆ విధాత ఎప్పుడో రాసుంటాడు. దాన్ని తప్పించే అవకాశం కానీ అధికారం కానీ మనకుండదు. రేపు అనేది ఏం జరుగుతుందో ఏంటో మనకు తెలియదు కదా. రాధకి గతం గుర్తొచ్చాక ఏం చెప్తుందో తెలియకుండా ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేను కదా. ముందా డెలివరీ అవ్వనే, ఆ తర్వాత ఆలోచిద్దాం. అదేంటమ్మా, ముందు మనమైతే ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. రాత్రి తను నాకు చెప్పింది నేను వెళ్ళిపోవాలి కదండి అని. అది కాదు అని మన నిర్ణయం ఏంటో కూడా చెప్పాలి కదా. అందుకే నిన్నడుగుతున్నాను. కిట్టయ్యా, ముందు తనకి ఘనంగా సీమంతం జరిపించాలి. మన ఇంటి మనిషికి సీమంతం జరిగితే ఎంత వైభవంగా ఉంటుందో అది రాధ జీవితంలో చూపించాలి. ఆ తర్వాత కదా మిగిలిన విషయాలు మాట్లాడాలి. అందుకే అప్పుడు ఆలోచిద్దాం అంటున్నాను. అయ్యో అమ్మమ్మ, ఎప్పుడూ లేంది రాధ అలా అడిగిందేంటి? మావయ్య బాధపడతాడు కదా. నీలిమా, ఎక్కడికి వెళ్ళిపోయావు?
హడావిడిగా నువ్వు మాతో ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయావు. మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఎక్కడికి వెళ్ళావమ్మా? నాన్న, ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. మీరంతా నా వాళ్లే, కానీ ఇదే ఒళ్ళో ఇన్నాళ్ళు నా కంటికి కనిపించకుండా నా సొంత వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు నాకు ఎదురుపడ్డారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నాన్న, వాళ్ళని తీసుకొచ్చాను. ఏంటి నీలిమా ఇలా విచిత్రంగా మాట్లాడుతున్నావు? మేము అడుగుతున్నా ఏమి చెప్పకుండా వెళ్ళావు. చూస్తే వీళ్ళని తీసుకొచ్చావు. అసలు ఎవరు వీళ్ళు? చెప్పాను కదా కార్తీక్, నా వాళ్ళు అని. ఈవిడ మా పెద్దమ్మ, మా అక్క. నమస్కారం. మీ పెద్దమ్మ అక్కనా? నువ్వెప్పుడు వీళ్ళ గురించి చెప్పలేదే? అదేమిటే, నీకు మీ చుట్టాలంటూ ఎవరూ లేరన్నావు కదా. ఉన్నదొక్కడే మీ మావయ్య, అతను కూడా చచ్చిపోయాడు కదా. మరి వీళ్ళెక్కడి నుంచి వచ్చారు? ఆ విషయం నాకు కూడా ఈ రోజే తెలిసింది. మా నాన్న మాతో ఉన్నంతకాలం ఆయనలో ఏదో తెలియని బాధ కనిపించేది. అదేంటో ఇప్పుడు నాకు అర్థమైంది. తను ప్రేమించిన మనిషి ఇక్కడ ఉండిపోయింది. తన కడుపున పుట్టిన బిడ్డ ఎలా ఉంటుందో అన్న బెంగ నాన్నలో ఉండేది. కాని మాతో చెప్పకుండానే ఆయన కాలం చేశారు. నిజం ఎప్పటికీ దాగదే, ఏదో ఒక రోజు బయటకొచ్చే తీరుతుంది. అదే నిజానికున్న గొప్పతనం. కొన్నాళ్లపాటు అది మన కంటికి కనిపించినంత మాత్రాన నిజం మరుగున పడిపోతుందని అందరూ భ్రమపడతారు. కానీ నిప్పులాగా ఏదో ఒకరోజు అది మన కళ్ల ముందే నిలబడుతుంది. మీ నాన్న తన మనసులో దాచుకున్న విషయం ఈ రోజు ఈ మనుషులు నీకే గతం మొత్తం తెలిసేలా చేశారు. పోనీలే నీలిమా, అభిమానించే వాళ్ళు ఎంతమందున్నా నా అనేవాళ్ళున్నారు అంటే ఆ సంతోషం వేరుగా ఉంటుంది. అవును నీలిమా, మన వాళ్ళు మనతో ఉంటే ఆ ధైర్యం ఎంత బావుంటుందో నా అనుభవమే చెప్తుంది కదా. నీలిమా, ఇన్ని రోజులు నువ్వు మాతో ఉన్నా నీలో ఏదో తెలియని బాధ ఉండేది. ఇప్పుడు నీ వాళ్ళు నీతో ఉన్నారు కాబట్టి ఆ ఆనందం నీ కళ్ళల్లో కనిపిస్తుంది. నిజం చెప్పారండి. నీలిమ మన మధ్యలోనే ఉన్నా తన కళ్ళల్లో ఎక్కడో దగ్గర తెలియని బాధ ఒకటి కనిపించేది. అది తను మనతో చెప్పుకోలేకపోయేది. ఆ చూడలేకే కదా, అదిగో అన్నయ్య తన కూతురుగా తనని దత్తత తీసుకున్నారు. ఈరోజు తన వాళ్ళు తనతో వచ్చేసరికి చూసారా ఆ నవ్వులో ఎంత స్వచ్ఛత కనిపిస్తుందో. నిజమైనటువంటి సంతోషం నీలిమ కళ్ళల్లో ఇప్పుడు తెలుస్తుంది. కంగ్రాచులేషన్స్ నీలిమ. మీరు మా నీలిమకి కావలసిన వాళ్ళైతే మాకు చుట్టాలే. ఇక మనందరం బంధువులం. అందరి కోసం ఏదైనా స్వీట్ చేసి తీసుకొస్తాను. నిజానికి అదృష్టవంతులం మేమండి. ఈరోజు తను మాకు కనపడబట్టే మీరందరూ మాకు బంధువులయ్యారు. ఇన్ని రోజులు నేను నా కూతురు ఒంటరి బ్రతికాం. ఇప్పుడు ఈ కూతురు వల్ల ఇంత మంచి కుటుంబానికి మేం బంధువులమయ్యాం. థ్యాంక్స్ నేను నా కూతురికి చెప్పుకోవాలి.
సత్య సత్య వస్తున్నానమ్మమ్మా. అమ్మమ్మా, రాధ రెడీ అయిందా? అవుతుందమ్మమ్మా, కాసేపట్లో వచ్చేస్తుంది. మరి నువ్వేం చేస్తున్నావు? తనని రెడీ చేయాలి కదా. అనుకున్న ముహూర్తానికి కార్యక్రమం స్టార్ట్ అవ్వాలి కదా. అమ్మమ్మా, నువ్వు అనవసరంగా కంగారు పడుకో. లోపల ముత్తైదువులు రాధని రెడీ చేస్తున్నారు. అదిగో అమ్మమ్మా, రాధ వచ్చేస్తుంది. నేను నీకు తీపి పెట్టాను అని నువ్వనుకుంటున్నావు, కానీ నువ్వు తింటున్నది కాలకూట విషయం. ఇప్పుడు చిరునవ్వులతో ఉన్న నీ మొహం కాసేపట్లో చిన్నబోతుంది.